తెలంగాణ రాష్ట్ర చికెన్ ఓనర్స్ అసోసియేషన్ పిలుపుతో ఉమ్మడి ఘట్కేసర్ మండలంలో చికెన్ వ్యాపారులు పోరుబాటు పట్టారు. పౌల్ట్రీ కంపెనీలు ఏకపక్షంగా మార్జిన్ మనీని తగ్గించాలని నిరసిస్తూ వచ్చే నెల అంటే ఏప్రిల్ 1వ తేదీ నుంచి నిరవధికంగా చికెన్ షాపులు మూసివేయాలని నిర్ణయించారు. ఈ మేరకు గురుకుల్ కళాశాలలో నిర్వహించిన మండల స్థాయి సదస్సులో వ్యాపారులందరూ ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ పౌల్ట్రీ కంపెనీల యాజమాన్యాల దౌర్జన్యానికి తాము బలైపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఉన్న మార్జిన్ మనీని భారీగా తగ్గించడం వల్ల వ్యాపారాలు నిర్వహించలేక లాభాలు లేక తీవ్ర నష్టాల్లో ఉన్నామని తెలిపారు. తగ్గించిన మార్జిన్ మనీని తిరిగి సరిచేసే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ నిరసనలో భాగంగా ఏప్రిల్ 1 నుంచి ఘట్కేసర్ మండల వ్యాప్తంగా అన్ని చికెన్ షాపులు మూతపడనున్నాయి. దీనివల్ల సామాన్య ప్రజలకు చికెన్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. మరి పౌల్ట్రీ కంపెనీలు ప్రభుత్వం ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి. సిండికేట్ అయిన ఫార్మ్స్ అందరినీ నశించాలి. సిండికేట్ అయిన ఫామ్ ఓనర్లంతా నశించాలి. చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ వర్ధిల్లాలి. అట్లా ఉంటారు. ఒక ఫోటో వేసుకుంటారు. చికెన్ షాపుల ఐక్యత, చికెన్ షాపుల ఐక్యత, చికెన్ షాపుల ఐక్యత. మా మార్జిన్ మాకు కావాలి, కావాలి, మా బతుకు ఎరువు మాకు కావాలి, కావాలి. చికెన్ షాపుల ఐక్యత. మార్జిన్ మాకు ఇవ్వాలి. మా మార్జిన్ అందరికీ నమస్కారం. ఈరోజు మా సమావేశానికి ముఖ్య కారణం ఏంటంటే మేము గత 30-40 ఏళ్ల నుంచి చికెన్ వ్యాపారంతో బతుకుతున్నాం కాబట్టి ఈరోజు యువకులు కూడా చాలా మంది ఫీల్డ్లో ఉన్నారు. వాళ్ళకు కూడా అన్ని రకాల ఖర్చులు పెరిగిపోయినాయి. మాకు మార్జిన్లు కంపెనీలు మాత్రం గతంలో కన్నా చాలా తగ్గించి వాళ్ళంతా ఉమ్మడిగా ఒకటయ్యి చికెన్ షాప్లో వాళ్ళ నోర్లు కొట్టే పరిస్థితి ఈ రోజు ఉన్నది. దానికోసమే రాష్ట్ర వ్యాప్తంగా మేమంతా చికెన్ షాప్లో అంతా ఏకమై మా మార్జిన్ మాకు ఇవ్వాలి, అటు రైతులకు రైతుల మార్జిన్ ఇవ్వాలి, మధ్యన ట్రేడర్లకు ట్రేడర్ల మార్జిన్ ఇవ్వాలి. 350 అయిన రోజు కూడా మాకు సేల్ అలాగే ఉంది. ఈరోజు 260 ఉన్న సేల్ అలాగే ఉంది. కాకపోతే ఈ బడా వ్యాపారవేత్తలు ఎవరైతే వచ్చిండ్రో వాళ్ళు ఈరోజు మాకు కావాల్సుకొని ఈ చికెన్ షాపులు పెరుగుతున్న ఉద్దేశమా లేకపోతే చిన్నవాళ్ళ కడుపు కొట్టాలనే ఉద్దేశమా మాకు అర్థం అవ్వట్లేదు. కాబట్టి మేమంతా ఏకమై ఏప్రిల్ 1వ తారీఖు బంద్ చేయడానికి అందరం నిర్ణయించుకున్నాము. అంత లోపల మాకు వాళ్ళు సంతోషమైన వార్త మా మార్జిన్ మాకు ఇస్తే ఆ తర్వాత మేము ఆలోచించి తర్వాత మేము అంతా కలిసి ఒక నిర్ణయానికి వస్తామనేది మేము తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి వచ్చిన మా మిత్రులందరూ చికెన్ షాపులకు పత్రికా మిత్రులందరికీ ధన్యవాదములు. ఘట్కేసర్ మండల్ రాష్ట్ర చికెన్ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న పిలుపు మేరకు ఈరోజు మండల స్థాయిలో మేము ఘట్కేసర్ మండల స్థాయిలో ఉన్న చికెన్ షాప్ యొక్క యూనియన్ నిర్ణయించుకొని ఈరోజు చికెన్ షాపుకు ఒక కొత్త నిర్ణయానికి ముందుకు వచ్చినాము. ఈరోజు మాకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టడానికి రేపు ఏప్రిల్ 1వ తారీఖున చికెన్ షాపులు మేమందరము బంద్ చేయడానికి నిర్ణయించుకొని మరొక ముఖ్య సందేశం ఏంటంటే ఈరోజు మేము చికెన్ షాపులు బంద్ చేయడానికి కారణము మాకు గతంలో 20% మాకు మార్జిన్ ఉంటుండే. ఆ రోజు మేము మంచిగా ఉన్నాము. ఈరోజు మాకు కిరాయిలు, మా ఇంటి కిరాయిలు, మా దగ్గర పనిచేసే పిల్లలకి అన్ని వ్యవస్థలు అన్ని ఎక్కువైతున్నప్పుడు తరుణంలో ఈరోజు ఈ యొక్క బడా నాయకులు సిండికేట్ అయ్యి ఈ యొక్క మార్జిన్ని మొత్తము 15%కు చేయడం వల్ల మా బతుకులు, మా పిల్లలు, మా కుటుంబాలు మొత్తము రోడ్డు మీదకి రావడానికైనా మాకు చాలా అన్యాయం జరుగుతుంది. మీరు ఇది వెంటనే ఖండించకుంటే మేము రేపు రాష్ట్ర వ్యాప్తంగా కిరోసిన్ పోసుకొని మేము బలిదానం చేసుకోవడానికి మీ ముందుకు వస్తున్నాము. మా కుటుంబాలు, మా పిల్లల భవిష్యత్తు మీ దృష్టిలో ఉంది. ప్రభుత్వము ఈ యొక్క నిర్ణయం తీసుకొని మా యొక్క 20% మాకు ఇవ్వాలని పత్రికా విలేకరుల సమావేశంతో మీ యొక్క విజ్ఞప్తి చేస్తున్నాము. రాష్ట్ర సమితి పరంగా చికెన్ సెంటర్ సమితి చికెన్ సమితి మండల స్థాయిలో యూనియన్ వర్ధిల్లాలి.